హాయ్ అందరికీ. ఎప్పుడు ఆ మూవీ రీల్స్ ఏం చూస్తాంలే కానీ, ఈరోజు నేనేం చేస్తున్నానో ఒకసారి చూడండి. ఏంటండి బాబు అన్ని కోడిగుడ్లు ఒలుస్తున్నారు, ఎంతమందికి కూర వండుతున్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారా? ఇవొచ్చేసి స్ట్రీట్ డాగ్స్ కండి. ఇది డైలీ నా యాక్టివిటీయే. ఆహ్, ఎక్కువ కోడిగుడ్లు చాలా ఇష్టంగా తింటాయి అవి. కాకపోతే ఏంటంటే మనీ కూడా తక్కువ ఖర్చుతో అవుతది. కోడిగుడ్లయితేనే బెస్ట్. ఆ పాలు, బిస్కెట్‌లు ఎక్కువ ఖర్చవుతాయి. కాకపోతే ఈ ఉడకబెట్టడం, ఒలవడం ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది కదా! ఈరోజంటే నేను ఆఫీస్‌కెళ్ళలేదు. నేను చేశాను. రోజైతే మా అమ్మ, వదిన హెల్ప్ చేస్తారు. మీరనుకోవచ్చు ఏంటండి గుడ్లు అలా ఇసిరేస్తున్నారు, ప్లేట్‌లో పెట్టొచ్చుగా అంటే, ఇది మనలా కాదండి. ప్లేట్‌లో పెట్టామంటే ఒక్క డాగే తినేస్తది. మిగతా డాగ్స్ పోరాడలేవు పాపం వాటితో. వాటికి రేర్‌గా ఫుడ్ దొరుకుతది గాబట్టి చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. అంటే పక్కనవి తిన్నాక మనం తిందాం అలా ఆలోచించవు. అలా అని మనతో చాలా ప్రేమగా ఉంటాయి. వాటిలో అవి కరుచుకుంటాయి. అందుకే నేను వాటిని ఎలా ఇబ్బంది పడకుండా పెట్టాలో అలా పెడతాను. దయచేసి ఇసిరేశారు అలా మాత్రం కామెంట్ చేయకండి. అంతకుముందు అసలు డాగ్స్ అంటేనే నాకు చాలా భయం. నేను 3 ఇయర్స్ నుంచి ఎందుకు అలవాటయిందో నాకు కూడా తెలీదు. ఒక్కొక్క డాగ్‌తో స్టార్ట్ చేసింది. ఈరోజు 70, 80 డాగ్స్ అయిపోయినాయి. ప్రతిరోజు కూడా నేను వెళ్లి ఫీడ్ చేస్తూ ఉంటాను. చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. అన్నీ ఆగం చేస్తున్నాయి డాగ్స్ అన్నీ ఇక్కడ ఉండిపోతున్నాయి మా ఇళ్ళ ముందు అని. అవన్నీ మామూలే. మన బాధ్యత ప్రకారం మనం చేయాలి అనుకోని చేస్తూ ఉంటాను. ఇదివరకు కొంచెం పోట్లాడేదాన్ని. ఇప్పుడు పోట్లాడడం కూడా మానేశాను జనాలతో. అనుకునే వాళ్ళని అనుకోని అని. తర్వాత వచ్చి ఇప్పటి వరకు నా మనీతోనే చేస్తూ వచ్చాను గానీ, ఇంకా నా ఎఫర్ట్స్ సరిపోవట్లేదండి. అందుకే నేను మళ్ళీ ఇన్‌స్టా వీడియోస్ చేయడం అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. దయచేసి కొంచెం షేర్ చేయండి, ఫాలో చేయండి. కొంచెం ఫేమస్ చేసేయండి దయచేసి. ఎందుకంటే మనం చేస్తే ఇన్‌కమ్ జనరేట్ అవుతది. దాని నుంచి చాలా డాగ్స్‌కి సర్వీస్ చేయొచ్చు. డాగ్స్ అనే కాదు. నాకు చాలా 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 మంచి పనులు చేయాలని ఉంది. నెక్స్ట్ స్ట్రీట్ డాగ్స్ కోఆపరేషన్స్ కూడా చేయించాలి. తర్వాత పాపం ముసలి ఆవులు రోడ్ మీద అలా తిరుగుతూ ఉంటాయండి. పాపం వాటిలన్నిటికి మంచిగా ఫుడ్ పెట్టాలి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.